పెట్టకూడదు, పెట్టలేని వాళ్ళు ఏం చేయాలి, ఎందుకు పెట్టాలి, దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంతకుముందే ఖురాన్ హదీస్ల ఆధారంగా మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక 4వది జకాత్. ఎవరికైతే దేవుడు స్తోమత ఇచ్చాడో, ఎవరికైతే ధనం ఇచ్చాడో, ఎవరికైతే స్తోమత ఇచ్చాడో వారు ఇక జకాత్ అనేది ఇవ్వాలి. జకాత్ అంటే ఏమిటి, ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇస్తే ఏం పుణ్యం, ఇవ్వకపోతే ఏం పాపం, వీటి గురించి కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే హజ్, ఇది 5వది. హజ్ కూడా ఎవరిపై విధించబడింది, ధనవంతులు, స్తోమత ఉన్నవారు, ఎవరైతే హజ్కి వెళ్ళొచ్చేంత మరి స్తోమత ఉందో వారు చేయాలి. చేస్తే ఏం పుణ్యం, మరి స్తోమత ఉండి కూడా చేయకపోతే ఏం పాపం, మరి దీన్ని ఎందుకు చేయాలి, మరి ఇంకా ఇటువంటి అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖురాన్లో ఏం చెప్పబడ్డాయి, హదీస్లో ఏం చెప్పబడ్డాయి, ఇవి కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఇస్లాంలో 3 స్తంభాలు 5. 1 తౌహీద్ అంటే కల్మా, 2వది నమాజ్, 3వది రంజాన్ ఉపవాసాలు, 4వది జకాత్, 5వది హజ్. ఇక తౌహీద్ అంటే ఏమిటి, ఇది 3వ ప్రశ్న. తౌహీద్ అంటే ఏమిటంటే, తౌహీద్ అంటే సర్వలోకాలలో నామ గుణాలలో హక్కులలో అల్లాను ఒకే ఒక్కడిగా మరి ఎవరిని పోలిన వాడిగా విశ్వసించడం. ఆయనతో పోలిక ఎవరు లేదు, ఆయన ఒక్కడే, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన ఒకే ఒక్కడు, ఆయనే సృష్టికర్త, ఆయనే అందరినీ సృష్టించి నడిపిస్తూ ఉన్నాడు అని ఏదైతే ఒక నమ్మకం పెట్టి నడుస్తూ ఉన్నామో దీన్ని తౌహీద్ అని అంటారు అనమాట. ఇకపోతే తౌహీద్ ఎన్ని రకాలు, తౌహీద్ 3 రకాలు అనమాట. తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. తౌహీదే రుబూబియత్ అంటే ఏమిటి, తౌహీదే రుబూబియత్ అంటే అల్లా సర్వ సృష్టికర్త అని, అల్లా అధికారి, ఉపాధి కల్పించేవాడు, సర్వలోకాలలో గల అన్ని కార్యములను నిర్వహించే ఏకైక అధికారి అని విశ్వసించడాన్ని తౌహీదే రుబూబియత్ అని అంటారు. ఇలాంటి విశ్వాసం కలిగి ఉండటాన్ని దీన్ని తౌహీదే రుబూబియత్ అని అంటారు. మరి తౌహీదే ఉలూహియత్ అంటే ఏమిటి, తౌహీదే ఉలూహియత్ అంటే అల్లా యొక్క ఆరాధనలలో ఏకత్వము కేవలం ఒక్క అల్లా తప్ప ఇంకెవ్వరూ ఆరాధనలకు అర్హులు కారు అని విశ్వసించడాన్ని తౌహీదే ఉలూహియత్ అని అంటారు. మరి తౌహీదే అస్మా వ సిఫాత్ అంటే ఏమిటి, తౌహీద్లో 3 భాగాలు ఉన్నాయి. దాంట్లో 3వది తౌహీదే అస్మా వ సిఫాత్. అంటే తౌహీదే అస్మా వ సిఫాత్ అంటే నామ గుణాలలో ఏకత్వం, అనగా ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడిన అల్లా యొక్క నామగుణాలలో అల్లా ఎవరిని పోలిన వాడని, అల్లా ఎవరిని పోలలేదు, అల్లా లాంటిది ఏదీ లేదు అని విశ్వసించడం.